హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బయోసైన్స్ నుంచి మైటోకాండ్రియా గురించి నేర్చుకుందాం. మైటోకాండ్రియాను కనుక్కున్న వ్యక్తి కొల్లీకర్. మైటోకాండ్రియాను కనుక్కున్న వ్యక్తి కొల్లీకర్. పేరు పెట్టిన వ్యక్తి బెండా. మైటోకాండ్రియాను కనుక్కున్న వ్యక్తి ఎవరంటే కొల్లీకర్. పేరు పెట్టింది బెండా. మైటోకాండ్రియా కణంలో చిన్న కణాంగం. మైటోకాండ్రియా కణంలో చిన్న కణాంగం. ఇది కేంద్రకం కన్నా 150 రెట్లు చిన్నదిగా ఉంటుంది. ఏది ఉంటుందంటే మైటోకాండ్రియా. ప్రతి కణంలో దాదాపుగా 100 నుంచి 150 మైటోకాండ్రియాలు ఉంటాయి. ప్రతి కణంలో దాదాపుగా 100 నుంచి 150 మైటోకాండ్రియాలు ఉంటాయి. సాధారణంగా మైటోకాండ్రియాలు 2 నుంచి 8 మైక్రాన్ల పొడవు, 0.5 నుంచి మైక్రాన్ల వ్యాసం అంటే వెడల్పు కలిగి ఉంటాయి. సాధారణంగా మైటోకాండ్రియాలు 2 నుంచి 8 మైక్రాన్ల పొడవు, 0.5 మైక్రాన్ల వ్యాసం అంటే వెడల్పు కలిగి ఉంటాయి. మైటోకాండ్రియాలను ఆవరించి 2 పొరల త్వచం ఉంటుంది. మైటోకాండ్రియాలను ఆవరించి 2 పొరల త్వచం ఉంటుంది. మైటోకాండ్రియా త్వచాల మధ్య 10 నానోమీటర్స్ ఖాళీ ప్రదేశం ఉంటుంది. మైటోకాండ్రియా త్వచాల మధ్య 10 నానోమీటర్స్ ఖాళీ ప్రదేశం ఉంటుంది. దీనినే పెరిమైటోకాండ్రియల్ స్థలం అంటారు. పెరిమైటోకాండ్రియల్ స్థలం అంటారు. పెరిమైటోకాండ్రియల్ స్థలం అంటారు. మైటోకాండ్రియా అంతర్త్వచం లోపలికి చొచ్చుకొని పోయి ఏర్పరిచే ముడతల్ని క్రిస్టేలు అంటారు. మైటోకాండ్రియా అంతర్త్వచం లోపలికి చొచ్చుకొని పోయి ఏర్పరిచే ముడతలను క్రిస్టేలు అంటారు. క్రిస్టేల మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని మాత్రిక లేదా మ్యాట్రిక్స్ అంటారు. క్రిస్టేల మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని క్రిస్టే మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని మాత్రిక లేదా మాట్రిక్స్ అంటారు. నెక్స్ట్ మైటోకాండ్రియా అంతర్త్వచం లోపల వైపు క్రిస్టేల మధ్య గల ఖాళీ ప్రదేశంలో ద్రవరూప మాత్రిక ఉంటుంది. మైటోకాండ్రియా అంతర్త్వచం లోపల వైపు క్రిస్టేల మధ్య గల ఖాళీ ప్రదేశంలో ద్రవరూప మాత్రిక ఉంటుంది. మైటోకాండ్రియా మాత్రికలో 70s రకంకు చెందిన రైబోజోమ్లు అండ్ త్వచరహిత DNA ఉంటాయి. మైటోకాండ్రియా మాత్రికలో 70s రకంకు చెందిన రైబోజోమ్లు అండ్ త్వచరహిత DNA ఉంటాయి. ఈ లక్షణం వల్ల మైటోకాండ్రియా కూడా నిజ కేంద్రక కణంలో కేంద్రకపూర్వక కణం. ఈ లక్షణం వల్ల మైటోకాండ్రియా కూడా నిజ కేంద్రక కణంలోని కేంద్రకపూర్వక కణం. త్వచరహిత DNA వల్ల ఇది ప్రతికృతి చెందగలుగుతుంది. త్వచరహిత DNA వల్ల ఇది ప్రతికృతి చెందగలుగుతుంది. కావున మైటోకాండ్రియాను స్వయం ప్రతికృతి చెందగల కణాంగం అంటారు. కావున మైటోకాండ్రియాను స్వయం ప్రతికృతి చెందగల కణాంగం అంటారు. మైటోకాండ్రియా వాయు శ్వాసక్రియ లేదా కణ శ్వాసక్రియలో పాల్గొనే కణాంగం. మైటోకాండ్రియా వాయు శ్వాసక్రియ లేదా కణ శ్వాసక్రియలో పాల్గొనే కణాంగం. మైటోకాండ్రియా కణ శ్వాసక్రియ వల్ల ATP తయారు చేయబడుతుంది. మైటోకాండ్రియా కణ శ్వాసక్రియ వల్ల ATPని తయారు చేయబడుతుంది. కావున మైటోకాండ్రియాను కణ శక్త్యాగారాలు లేదా పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటారు. మైటోకాండ్రియా కణ శ్వాసక్రియ వల్ల ATP తయారు చేయబడుతుంది. కావున మైటోకాండ్రియాను కణ శక్త్యాగారాలు పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటారు. నెక్స్ట్ మైటోకాండ్రియా స్థితిశక్తిని గతిశక్తిగా మార్చగలుగుతుంది. మైటోకాండ్రియా స్థితిశక్తిని గతిశక్తిగా మార్చగలుగుతుంది. మైటోకాండ్రియాను కణకొలిమి, బయోకొలిమి, జీవకొలిమిగా భావిస్తారు. మైటోకాండ్రియాను స్థితిశక్తిని గతిశక్తిగా మార్చగలుగుతుంది. మైటోకాండ్రియాను కణకొలిమి లేదా బయోకొలిమి, జీవకొలిమిగా భావిస్తారు. మైటోకాండ్రియా శ్వాసక్రియ అండ్ కాంతి శ్వాసక్రియలో పాల్గొనే క్రియాంగం. మైటోకాండ్రియా శ్వాసక్రియ, కాంతి శ్వాసక్రియలో పాల్గొనే క్రియాంగము మైటోకాండ్రియా. శుక్రకణాల చలనానికి
చలన శక్తికి కావాల్సిన ఏటీపీ తయారు చేయగలిగే కణాంగం మైటోకాండ్రియా. శుక్ర కణాలు ఉంటాయి కదా, అవి చలన శక్తి కావాల్సిన అంటే చలించడానికి కావాల్సిన శక్తి ఏటీపీని తయారు చేయగల కణాంగం మీద అంటే మైటోకాండ్రియా. క్రిస్టే పైన వృత్తయుత గోళాకార నిర్మాణాలను ప్రాథమిక రేణువులు లేదా F0 F1 రేణువులు లేదా ఆక్సిజోమ్లు అంటారు. క్రిస్టే పైన వృత్తయుత గోళాకార నిర్మాణాలను ప్రాథమిక రేణువులు లేదా F0 మళ్ళీ F0 F1 రేణువులను లేదా ఆక్సిజోమ్లు అంటారు. ఆక్సిజోమ్లు ఎలక్ట్రాన్ రవాణాలో పాల్గొంటాయి. మైటోకాండ్రియా పోగువలె లేదా దండాకార లేదా టెన్నిస్ బ్యాట్ ఆకృతిలో ఉంటుంది. మైటోకాండ్రియా ఏ విధంగా ఉంటుందంటే పోగువలె లేదా దండాకార లేదా టెన్నిస్ లేదా బ్యాట్ ఆకృతిలో ఉంటుంది మైటోకాండ్రియా. ఓకే అండి, మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.